పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు, నా వలన నువ్వు ఏ సంగతులు విన్నావో వాటిని సామర్థ్యము నమ్మకమైన మనుషులకు అప్పగిస్తే వాళ్ళు ఇతరులకు అప్పగిస్తారు. దానిని అలా రాశాడు అనమాట. ఇది ఒక వచనంలో 4 జనరేషన్లు ఉన్నాయి. 4 జనరేషన్లు అంటే 4 తరాలు. మనం ఒకరికి చెబుతున్నాం, వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులకు చెప్పగలిగిన నమ్మకమైన వ్యక్తులను ఆయన కూడా చూసుకోవాలి. ఎవరు? తిమోతి. అలా 4 కవర్ చేసినండి ఈ మాటలు. కాస్త మీరు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళా చూడండి. నా వలన అంటే పౌలు వల్ల తిమోతి నేర్చుకున్నాడు. తిమోతి కొంతమంది సామర్థ్యం గల వారికి అప్పగిస్తే వాళ్ళు ఇతరులను తయారు చేస్తారు. అంత అంటే ఇక్కడ వరకు పౌలు, తిమోతి మీకు అర్థం అవడానికి వీళ్ళు తీతు అనుకోండి, వీళ్ళు విశ్వాసం. అంటే మనం మళ్ళీ విశ్వాసులు ఏమవుతారు తెలుసండి? తీతులు అవుతారు. తీతి ఏమవుతాడు? తిమోతి అవుతాడు. తిమోతి ఏమవుతాడు? పౌలు అవుతాడు. అట్లా మళ్ళీ వెనక్కి వస్తే ఇది ఆయన శిష్యులను తయారు చేయాలి. ఎవరు? తిమోతి. రెండవది త్వరగా నేను జస్ట్ 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. చూడండి, 2 తిమోతి 2వ అధ్యాయంలో నెక్స్ట్ ఎలా ఉండాలంటే తిమోతి అంటే ఆయనకు సాదృశ్యంగా చాలా మాటలు వాడారు. రెండవది ఏంటంటే జట్టిగా ఉండాలి. అంటే అత్తలెట్టండి. జట్టి అంటే ఏంటంటే పరుగు పందెంలో జట్టి అయిన వాడిని వలె. జట్టి అయిన వాడు మితముగా ఉంటాడు. ఏమని చెప్పాడు చూడండి, వానికి కిరీటం దొరకదు. అవునండి, నియమం ప్రకారం పోరాడాలి. అంటే నియమాలు ముఖ్యం. నియమం ప్రకారం జీవించాలి. తర్వాత 4వది ఎవరు? వ్యవసాయదారుడు. ఇవన్నీ జస్ట్ మీరు వ్యవసాయదారుడు వలె వ్యవసాయదారుడుగా ఉండాలి. వ్యవసాయదారుడు మామూలుగా అక్కడ విత్తనాలు వేసి ఇంట్లో ఉండడు, ఎప్పటికప్పుడు ప్రాంప్ట్గా ఉంటాడండి. ఇప్పుడు మాది 1 ఎకరన్నర ఊడిపోయిపోయింది, 4 ఎకరాలు.